మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదిన పురస్కరించుకొని నేడు మనం అందరము క్రీస్తు యొక్క ఆరాధికులుగా మార్చబడ్డాం. క్రిస్మస్ అంటే అర్థము క్రీస్తుని ఆరాధించుట. మరి యేసయ్య తెలియని వారు ఈ క్రిస్మస్ చేసుకుంటారు అంటే అర్థం ఏంటంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పండగ అనుకున్న వాళ్ళు ఈ ఒక్కరోజు క్రిస్మస్ చేస్తారు. ప్రతి దినము నా యేసుక్రీస్తు ప్రభు వారు నా కొరకు పుట్టాడు. అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. ఎప్పుడు ఆరాధించాలి? ప్రతి దినము ఆరాధించాలి, ప్రతి ఆదివారము ఆరాధించాలి. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ ఎప్పుడు? ఈ రోజా ప్రతి ఆదివారమా? అయితే ప్రపంచమంతా కలిసి చేస్తుంది కాబట్టి మనం కూడా బైబిల్లో మాట ఉంది, కక్ష చేతనైనను మిత చేతనైనను దేవుని సువార్త ప్రకటించుకోవడానికి, కాసేపు కూర్చొని దేవుని మాటలు వినడానికి. కానీ యాక్చువల్గా 25వ తారీఖు ప్రపంచం అంతా చేస్తుంది కాబట్టి మనం కూడా పాల్గొన్నాం. దీన్ని ఒక పండగగా చూడకండి. పండగ అంటే ఆచారం అయిపోద్ది. కానీ క్రీస్తు యొక్క క్రిస్మస్ యొక్క జన్మదినము ఒక బాధ్యతగా, నా కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించాడు. ఆయన జననము మరణము కొరకే. యేసయ్య చనిపోవడం లేకపోతే పుట్టుక లేదు. యేసయ్య పుట్టిందే చనిపోవడానికి. కాబట్టి క్రిస్మస్ లోనికి మనం వచ్చాం. అయితే ఈరోజు నేను కేవలం ఒకే ఒక విషయం మీద పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపణించాడు. గమనించండి, లూకా సువార్త 1వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుకుందాం కలిపి. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడెను. చాలండి. మనొక పర్యాయం మనము దేవుని కుమారుడు జ్యేష్ఠుడు అవడానికి అన్న మాట మనం విన్నాం. దానికి ఒక కారణము కూడా, దేవుని కుమారుడు ఎవరయ్యా అంటే ఆదాము గారిని. ఆ ఆదాము గారి యొక్క జ్యేష్ఠపు హక్కు కోల్పోయాడు కనుక ఆ ఆదాము గారి యొక్క జ్యేష్ఠత్వాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వాలని తండ్రి ఆశపడ్డాడని మనం చెప్పుకున్నాం. జ్యేష్ఠుడి కంటే శ్రేష్ఠుడిగా మారాడు అని కూడా మనం ఓ పర్యాయం వర్తమానం విన్నాం. అయితే ఈరోజు కన్య అయిన మరియ, మళ్ళీ చెప్తున్నాను, వివాహము కానంత వరకు కూడా కన్యకే, వివాహమైన తరువాత తల్లిగా మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, కన్య అయిన మరియ దగ్గరికి గాబ్రియేలు దేవదూత రావడము, వర్తమానము చెప్పడము. ఏమిటా వర్తమానము? నీవు గర్భవతి కాబోతున్నావు, దేవుని యొక్క సంతానముగా, శిశువుగా గర్భములో నీకు ఉద్భవించబోతున్నాడు అని. ఆ విషయం మరియకు తెలుసు. కారణం ఏంటి అంటే 700 సంవత్సరాల క్రితమే యెషయా 7వ అధ్యాయం 14వ వచనములో ప్రవచనం ఎత్తాడు, కన్యక గర్భవతి కుమారుని కంటది అని. ఆ రోజు నుంచి 700 సంవత్సరాలు కొంతమంది స్త్రీలైన వారు పెండ్లి చేసుకోకుండా మరి గర్భవతిగా అవ్వాలి అంటే కన్యకగా ఉండాలి కనుక చాలా సార్లు పెళ్లిళ్ళు చేసుకోకుండా చాలా మంది ఉండిపోయారు. వారినే ఆలస్యంలో నన్స్ గా పిలువబడతారు. ఈ రోజుకి కొన్ని ప్రాంతాలు అంటే ఎక్కువగా యెరూషలేము ప్రాంతాల్లో నమ్మరు, ఆ యేసుక్రీస్తు ప్రభువు పుట్టేశారంటే ఇంకా పుట్టలేదని వాళ్ళ అభిప్రాయం, ఇంకా రక్షకుడిగా రాలేదు అన్నది వాళ్ళ అభిప్రాయం. సరే, ఎవరిది మనం మెసేజ్ రాలేదని వాళ్ళ అభిప్రాయం కొంతమంది. అందుకని స్వదేశమే ఆయనను నమ్మలేదు కనుక సిలువుకు అప్పగించారు. ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, మనం గమనించిన వారం ఏంటి? ఈరోజు నేను మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఒక ఫోటో పెట్టాను. నతనయేలు
అంటే ఆ రోజులో చాలా మంది అంజూరపు చెట్టు కింద కూర్చొని క్రీస్తు యొక్క మెస్సే రాకల గురించి ఎదురు చూసేవారట. ఆడవాళ్ళేమో పెళ్ళిళ్ళు చేసుకోకుండా, మగవాళ్ళేమో దేవుని కొరకు ఎదురు చూసేవారు. అందుకే నేను ఎక్కడ చూశాను అంటాడు, అంజూరపు చెట్టు కింద నిన్ను చూశాను నతనయేలు అనే మాట ప్రస్తావించడం జరిగింది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్యక గర్భవతి అవుతుంది అని చెప్పినప్పుడు కన్య అయిన మరి ఒక ప్రశ్న వేసింది, అయ్యా నాకు తెలిసి గర్భవతి అవ్వాలి అంటే ఖచ్చితంగా వివాహం అయ్యే ఉండాలి, లేదా పురుషుని యొక్క చెంతకైనా చేర్చబడి ఉండాలి. మరి నేను గర్భవతి అవ్వాలి అంటే, బిడ్డ పుట్టాలంటే ఎలా సాధ్యము? బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా, 3 మాటలు ప్రస్తావించింది ఇక్కడ. ఒకటి మనం గమనించిన వారమైతే 35వ వచనములో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఒకటి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని పొందుకుంటాం. రెండవది మనం చూసిన వారమైతే సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటది. ఒకటి ఆత్మ, 2 శక్తి. మూడవది మనం చూసిన వారమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మూడవది పరిశుద్ధత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాలంలో కూడా ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన 33.5 సంవత్సరాల తర్వాత సిలువకు అప్పగించబడి చనిపోయి పునరుద్ధానుడయ్యాడు. 40 రోజులు ఇదే భూమి మీద సంచారం చేస్తూ ఆయన ఆరోహణం అవుతూ పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అని చెప్పండి అని చెప్పాడు. ఆయన రావాలంటే ఏం చేయాలన్నప్పుడు దూతలు దానికి చెప్పారు, మీరు యూదియా, గలిలియా, సమరయలో ఎదురు చూడండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని చదువుతారు ఆ మాట. అపోస్తుల కార్యం 1:8 చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేములో చాలండి. మీరు ఏం పొందుతారంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తే శక్తిని పొందుకుంటారు. ఎవరైతే దేవుని యొక్క ఆత్మను శక్తిని పొందుకుంటారో వాడు ఖచ్చితంగా మరణం వరకు ఎలా ఉంటాడంట? పరిశుద్ధంగా జీవిస్తారు. ఈరోజు నేను దేవుని యొక్క ఆత్మను గురించి మాట్లాడాలనుకుంటున్నా. చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము ఒక విడ్డూరము, ఒక అసమానము, విచిత్రము. కారణం ఏంటి అంటే చాలా మంది బిడ్డలు పుట్టడం మనం చూసాం. కానీ కన్యక గర్భవతి అవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ఆ ప్రయత్నం ఏంటో కొద్దిగా మనం నేర్చుకుందాం. కొంతమంది భక్తులు కూడా కొన్ని అనుభవాలు మన ముందు పెట్టారు. చదువుతారు ఒకసారి ఆ మాట. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. జకర్యా గ్రంథము 4:6లో అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని. ఎవరి వల్ల అంటండి? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మ చేతనే. ఈరోజు మన అంశం అదే. ఆత్మ చేతనే ఈరోజు మన కార్యాలు జరగాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినానికి పరిశుద్ధాత్మ దేవుడు పొందిన అసలు ఆ ఆత్మ ఈరోజు మనం ఎందుకు పొందాలి, ఎందుకు పొందాలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినము ఆ కన్య అయిన మరియ గర్భంలోనికి రావడానికి కలిగిన ఆ శుభప్రదమైన కార్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఇక్కడ ఆత్మ దేనికి ఉపయోగపడింది అంటే జెరుబ్బాబెలు మందిరాన్ని కట్టాలనుకున్నాడు. శిథిలావస్థితిలోకి వెళ్ళిపోయి బబులోను వారు కాల్చిన దేవుని మందిరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను కట్టిన వైభవం పోయింది. బబులోనీయులు వాటిని కాల్చివేశారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు జెరుబ్బాబెలు యొక్క హయాములో నెహెమ్యా యజ్రాన్ని వాడుకొని ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టి దానికి ప్రాకారం వేయించి మళ్ళీ తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి కాలం వరకు ఆ మందిరాన్ని మనం చూస్తాం. ఆ మందిరం కట్టడానికి బలము కాదు అవసరము, శక్తి కాదు అవసరము. చెప్పండి, ఏం చేయాలంట? ఆత్మ సహాయమే అవసరము. కాబట్టి దేవుని మందిరాలు కట్టాలి అంటే ఏం కావాలి? డబ్బు కాదు కావాల్సింది. ఏం కావాలి చెప్పండి?
ఏ మందిరం గురించి చెప్పాను నేను? అదే రండి మన మందిరం. యేసయ్యను అందరూ నమ్ముకుంటాం, కానీ పరిశుద్ధ దేవుడు ఈ హృదయాన్ని, అందుకని 1 కొరింథీ పత్రిక 3:16లో నీ దేహమే దేవుని ఆలయము, ఆ దేహం అనే ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తా. ఎందుకని? ఇది ఆత్మ చేత కట్టబడింది. 1 పేతురు పత్రిక 2:5 ఎవరైనా సరే ఇటుకలతో మందిరం కట్టొచ్చు, కానీ ప్రతి విశ్వాసి ఒక ఇటుకగా వారి ఆత్మ సంబంధమైన మందిరమును కట్టగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎబ్రీ పత్రిక 3:3 కూడా ఆ మందిరాన్ని గురించే ప్రభు మాట్లాడాడు. కాబట్టి గమనించండి. అందుకని శక్తి చేత కాదయ్యా, ఆత్మ చేత కాదయ్యా, బలము చేత కాదయ్యా, నీ ఆత్మ చేత నీ కార్యము జరుగుతుందని ఒక భక్తులు పాట కూడా రాసినట్లుగా మనము చూస్తాం. ఇప్పుడు దేవుని పెట్టలేదు. రెండోది మనం గమనించిన వారమైతే యెహెజ్కేలు గ్రంథము 36:26-27 కూడా మనం చదవగలిగితే, 36:26-27 నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు హృదయాన్ని ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి. చూడండి ప్రేమ దేవుడు అంటే గమనించండి, ఒక వ్యక్తి జీవితంలో రాతి హృదయం తీసివేయబడి మాంసపు హృదయాన్ని రావాలి అంటే, అయ్యా నేను మారిపోయాను అని అంటే నోటి మాటలు సరిపోవు, ఎవరు మార్చాలి? అందుకనే ఎవరైనా రక్షణ పొందాలంటే 3 రోజులు ఉపవాసం ఉండి, ఏమంటే బాప్తీసాలు పొందాలి అంటే దర్శనమైనా పొందాలి, దేవుని యొక్క ప్రత్యక్షతైనా పొందాలి, లేదా దేవుని యొక్క మాటలు దైవజనుల నోట ఇంకా రక్షణ పొందు ఇంకెంతకాలము అంటూ ఆయన మాటలకైనా భయపడి ప్రభు దగ్గర రక్షణ పొందాలి తప్ప ఒకరు బతిమలాడితేనో అమ్మ తీసుకోమ్మ ఈరోజు మంచి రోజు, క్రిస్మస్ ప్రతి సంవత్సరం గుర్తుండిపోతుంది నీకు. ఈరోజు చాలా మంది బాప్తీసాలు ఎప్పుడు తీసుకుంటారో తెలుసా? క్రిస్మస్కి, లేకపోతే న్యూ ఇయర్కి. ఎందుకని? అసలు ముందు మందిరానికి వచ్చేది ఎప్పుడు చెప్పండి? మనం అందరం పండగలకే. కాబట్టి మనం గుర్తుండిపోవాలి అంటే ఏం చేయాలి? పండగకే తీసుకుంటే చెప్పండి. వినండి, నా జీవితంలో జరిగిన మాట చెప్తా. మా నాయనమ్మని నేను అడిగా, నాన్న పుట్టినరోజు ఎప్పుడు మా అమ్మ నాకు తెలియట్లేదంటే, మళ్ళా డేట్లు గుర్తు పెట్టుకోవాలా. రేపు మీ నాన్న కృష్ణాష్టమికి పుట్టారు అంది మా అమ్మ, మా నాయనమ్మ. అలాగే ఇంకొక ఆవిడ ఉంది, క్యాథరిన్ బిల్ బాప అనుకుంటా. ఆవిడ ఎప్పుడు పుట్టిందంటే భోగి రోజు పుట్టిందండి. అంటే వాళ్ళకి ఏం గుర్తుండిపోయింది? ఆ పండుగలు గుర్తుండిపోయింది. డేట్లు ఏదైనా కానివ్వండి, ఆ పండుగ రాగానే నువ్వు పుట్టావరా. సంక్రాంతికి ఒకరు, ఈస్టర్కి ఒకరు, గుడ్ ఫ్రైడేకి ఒకరు. ఈరోజు మనం అలా కాదు, మనం పండగ క్రైస్తవులము కానే కాదు. దేవుని ఆత్మ మనం ఏం చేయాలి తెలుసు? బైబిల్లో మాట ఉంది, రోమపత్రిక 8:17 ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతురో వారు దేవుని కుమారులుగా. దేవుడు నడిపిస్తాడు, ఫోర్స్ చేస్తాడు. ఇంట్లో కూర్చున్నావేంటి నువ్వు? ఎల్లు, ఈరోజు ప్రార్థన కదా అని దేవుడు ఏం చేస్తాడు? మనలను నడిపించాలి. అప్పుడు హృదయం మారాల. మన బ్రతుకులు మారాలి అంటే ముందు దేవుని నడిపింపులోనికి మనం రావాలి, దేవుని ప్రత్యక్షత మనం పొందగలగాలి. మూడోది మనం చూసిన వారి మీద నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది, 9:30. నెహెమ్యా గ్రంథం 9:30. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని. మూడవది ఆత్మ చేత జరిగే మూడవ అనుభవం ఏంటి అంటే సాక్షులుగా నిలబడతారు. మన డబ్బు మనం కొట్టుకోవడం కాదు, మన గురించి అనేకులు చెప్పగలిగేటట్లుగా మన జీవితము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అలా కనబడుతుంది. మేము దేవుని పెట్టారా, నేటి క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రస్తావన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇప్పుడు నేను ఎక్కువసేపు నేను మాట్లాడిన కానీ ఒక 10 నిమిషాలు నేను వాక్యాన్ని ముగిస్తూ ఆత్మ చేతనే, ఆత్మ వలనే, ఆత్మ ద్వారానే ఈ మాటలు మీరు చూస్తారు. మళ్ళీ ఒకసారి మన మూలవాక్యానికి వచ్చేద్దాం. లూకాసు సువార్త 1:35 ఉన్న 3 విషయాలు నేను మాట్లాడి త్వరగా ఈరోజు వాక్యాన్ని నేను ముగిస్తాను. ఎక్కువ చెప్పినా మీరు వినరనుకోండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును.
పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. సర్వోన్నతుని శక్తి ఆ. నిన్ను కమ్ముకొనును. ఉమ్. కనుక పుట్టబోవు శిశువు ఆ. పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. పుట్టబోవాడు దేవుని కుమారుడు అని పిలువబడతాడు. కాబట్టి శక్తిని పొందేంతగా దేవుని ఆత్మను పొందుకుంటాడు. ఇక్కడ నాకు అనిపించింది, నేను కూర్చొని దేవుని సందులో అడిగే, ప్రభువా పరిశుద్ధ ఆత్మను గురించి చెప్పమంటున్నావు, అసలు ఒక వ్యక్తి మీదకి, అసలు ఒక వ్యక్తి ఎందుకు, అసలు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ప్రభువా అవసరము అని నేను నా మట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నా. నాకు దేవుడు చూపించిన 3 మాటలు మీ ముందు పెట్టేసి నేను ముగించేస్తా. చదవండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆత్మ చేతనే అవసరమై వచ్చి ఉన్నాడు అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 కొరింథీయులకు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం 18 సారీ 3:18 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. అండర్లైన్ చేసుకోండి. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇది ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. ఆత్మ చేత జరిగే మొదటిది ఏంటంట? పోలిక. చెప్పండి, ఏంటంట? మనమేమంటావా? బిడ్డ పుట్టగానే నా రక్తం, నా కణం, నావాడు, అందుకని ముక్కు నాది, కళ్ళు నాది. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలు, తప్పుగా అపార్థం చేసుకోవద్దు. నీది అని చెప్పడానికి అక్కడ కనబడే ఒక లక్షణం ఏంటి అంటే పోలిక. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అనడానికి ఆయనకి ఏం అవసరము? అసలు మనం ఎవరు పోలిక? ఆదికాండము 1వ అధ్యాయము 27-28 వచనాలు, లేదా 26-27 వచనాలు కూడా చదువుకోవచ్చు. అది చాలా అమ్మగారు చదువుతున్నాను. దేవుని మన స్వరూపమందు అంటే ఆలోచన చేయండి. మన పోలిక ఎందుకన్నాడంటే దేవునికి అసలు ఏమి లేదు, రూపం లేదు. అందుకని ఏం చెప్తాడంటే దేవుడు ఎలా ఉంటాడు రా రే నన్ను చూడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అన్నారు, అయ్యా తండ్రిని చూడలేకపోయాం ఈ రోజుకి. అసలు వాస్తవంగా చెప్పాలంటే 1 తిమోతి 6:15-16 వచనాల ప్రకారం, యోహాను సువార్త 1వ అధ్యాయం 18 వచనం ప్రకారం అసలు దేవునికి రూపమే లేదు, అదృశ్య స్వరూపి. కానీ ఇక్కడ మన పోలికను ఎందుకన్నాడంటే దేవునికి పోలిక లేదు కదా. అందుకని నా పోలికను చూపిస్తూ యేసు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడు, నా అలా ఉంటాడు. నన్ను చూస్తే యేసుక్రీస్తు అదే అన్నారు, అయ్యా తండ్రిని చూపించవా అని పిలుపు అడిగితే, నన్ను చూసావు కదా, నువ్వు తండ్రిని చూడక్కల. ఎందుకని నేను ఎలా ఉన్నానో తండ్రి కూడా ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వచ్చినప్పుడు చూస్తావు. ఎందుకంటే ఏ మనుష్యుడు దేవుడిని చూడలేదు కనుక మనం ఏం చూడాలి చెప్పండి? క్రీస్తు యొక్క పోలికను. క్రీస్తు కూడా ఎవరి పోలికలో ఉండాలి? అది చెప్పండి అందరూ. ఏ పోలికలో ఉండాలి? సరే, యేసయ్య చీమల వత్త నువ్వు అంగీకరిస్తావా? దోమల వత్త నమ్ముతావా? ఎందుకని? దోమ విలువేంటో తెలుసు, ఏక విలువేంటో తెలుసు, చీమ విలువేంటో తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ఎందుకు అంగీకరిస్తావు తెలుసా? ఆయన నీ పోలికలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు చిన్న మాట చెప్తాను. ఒకసారి అంట ఒక చిన్న దీవులు తెలుసు కదా, ఒక దెబ్బలో ఓ చోట కొంతమంది కుష్టి రోగంతో ఉన్నవారిని ఊర్లోకి వస్తే ఆ కుష్టి పాకిద్దని కొన్ని సంవత్సరాల క్రితం ఏం చేసేవారంటే కొన్ని దీవుల మీద వాళ్ళు వదిలేసి వాళ్ళకి కావాల్సిన ఆహారం నెల నెల పంపించేవారంట ప్రభుత్వం. ఊర్లో వచ్చినా ఒకవేళ గబుక్కునే దాన్ని సోకిద్దని ఉద్దేశంతో ఆ రోజుల్లో, ఈరోజు ఎయిడ్స్ ఎలాగైతే వ్యాపిస్తుందో, కరోనా ఎలా అయితే వ్యాపిస్తుందో, ఆ రోజు కుష్టి వ్యాపించేదంట. వ్యాపించే వ్యాధి కుష్టి వ్యాధి. అందుకని వాళ్ళు ఒక దీవుల్లో పెట్టేశారంట. అయితే ఎవరో ఒక లెటర్ రాశారంట, ఏమనంటే మేము దేవుడిని నమ్ముకున్నామండి, మాకు ఒక సేవకుడు కావాలి అని. సరే, ఆ ఊరికి ఒక పాస్టర్ గారిని పంపించారంట, ఒక గుడి కట్టించారంట, ఆ ఊరికి ఒక పాస్టర్ గారిని పంపించారంట. ఆ పాస్టర్ గారు వచ్చి వీళ్ళే రాశారు కాబట్టి వాళ్ళే వస్తారులే అని చెప్పి
7 సంవత్సరాలు లేదా అంతెందుకు ఓ సంవత్సరం అంతా చర్చిలో కూర్చున్నాడంట. వస్తారు జనం, నేను వాక్యం చెప్పాలని. ఒక్కడు రాలేదంట. ఒక్కడు రాలే. సంవత్సరమైనా అందరికి ఆశ్చర్యం అనిపించింది, లేదా అక్కడ ఉన్న వ్యక్తికి ఆశ్చర్యం అనిపించింది. రమ్మన్నది మీరే, కానీ ఒక్కరు కూడా గుడికి రాలేంటి? ఇక నేనేం చేయలేనని చెప్పి ఓ సంవత్సరం తర్వాత ఇక నేను ఎవరితో మాట్లాడనని తట్టాబుట్ట సర్దేసుకొని ఆ పడవ వస్తే ఆ పడవెక్కి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో గమనించింది ఏంటో తెలుసా? కుష్టి వ్యాధుల మధ్య ఉన్నాడు కదా, వాళ్ళతో మాట్లాడకపోయినా వాళ్ళతో కలవకపోయినా ఆ ప్రాంతంలో ఉండబట్టి ఆ గాలి సోకిందేమో, లైట్గా కుష్టి వ్యాధి వచ్చింది. ఆ దైవజనుడికి కుష్టి వ్యాధి రాగానే వెంటనే ఆయన అనుకున్నాడంటే, మళ్ళీ నేను ఊర్లోకి వెళ్ళకూడదు, అక్కడ వాళ్ళకి పాకేస్తుంది కాబట్టి నేను చచ్చినట్టు ఎక్కడ ఉండాలి ఇప్పుడు? ఆ పాస్టర్ గారికి కుష్టి వ్యాధి సోకింది అని తెలియగానే ఆ రోజు గుడంతా నిండిపోయిందంట. పాస్టర్ గారికి ఏం అర్థం కాల. ఇన్ని రోజులు నేను ఇక్కడే ఉన్నాను రానోళ్ళు ఈ రోజు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అడిగేశాడంట. అమ్మా ఎందుకు వచ్చారు? అయ్యా మేము మీ దగ్గరికి వస్తే నీకు ఎక్కడ కుష్ఠం దిద్దేమోనని ఇంతవరకు దూరంగా ఉన్నామయ్యా, కానీ ఇప్పుడు ఒక మాట అర్థమైంది, నువ్వు కూడా ఏమొచ్చింది? నీకు కూడా కాబట్టి వచ్చినా ఏం కాదు, ఏం పర్లా, ఎందుకంటే ఆల్రెడీ కుష్టి వ్యాధి వచ్చేసింది కదా, ఆ రోగం వచ్చేసింది కదా, ఆ రోగంతో బాధపడతావు కదా, కాబట్టి మీరు రావచ్చు. వాళ్ళు అన్నారంట, ఇప్పుడు నువ్వు కూడా మాలో. ఇదే జరిగింది 2025 సంవత్సరాల నుంచి. యేసుక్రీస్తు ప్రభు వారు నాకు వేరే ఎందుకు రాలేదంటే, హెబ్రీ గ్రంథకర్త దానికి రాశాడు 2వ అధ్యాయం 14వ వచనంలో. హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి మనమే పిల్లలు, ఆ పిల్లలు మనకేమో చెప్పండి, రక్తము అంతేనా? కొత్త ఏమైనా మనకేమైనా జ్యూసు కానీ ఇలాంటి ఏమైనా కారతాయా? మన శరీరం, మనిషి జీవితము రక్త మాంసాలు. లూకాసు వార్త 24లో చెప్తాడు, అందరూ యేసుక్రీస్తుని దెయ్యం అనుకుంటే, అబ్బాయి దెయ్యాలకి రక్తము మాంసం ఉండవయ్యా, ఎముకలు ఉండవయ్యా అని చెప్తాడు. అంటే మానవుడికున్న లక్షణం ఏంటి అంటే రక్త మాంసాలు. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన పోలికలోనికి రావాల్సిన గల కారణం ఏంటో తెలుసా? రక్త మాంసాలు. ఆ పోలికలో రావాలంటే ఖచ్చితంగా మరి అవసరం ఉంది. ఎందుకని? మనిషిని పుట్టించగలిగేది ఒక స్త్రీ యొక్క గర్భమే. చప్పటి కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టారా లేదండి అన్న డిఎన్ఏకైనా మనిషి యొక్క కణము, మనిషి యొక్క కావాల్సిందే. కాబట్టి మానవుణ్ణి భూలోకానికి పంపించేది తల్లి యొక్క గర్భము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ గర్భములోనికి వెళ్ళి ఆ గర్భవాసి అయిన మరియ పోలికను ఆ ఆత్మకు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆత్మకు ఏమి లేదు పోలిక, లేదా రూపము, శరీరము, రక్త మాంసములు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా క్రీస్తుకు పోలిక ఇవ్వాలి. అంటే మీరు అనొచ్చు, దేవుడు మనం అంగీకరించమే. దేవుడుగా వస్తే అయ్యా నువ్వు వేరు నేను వేరయ్యా అంటాం. అందుకే నేను ఎందుకంటే ఒక కథ చెప్పాను. ఆయన మనలాగే పుట్టాడు గనక, మనలాగే జీవించాడు గనక, మనలాగే చనిపోయాడు గనక, ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారిని మనం ఏం చేస్తున్నాం? స్వకీయ రక్షకుడుగా అంగీకరిస్తున్నాం. మాలో ఒకడు, మా దేవుడు, మా ప్రభువు అంటూ ఘనంగా ఎంచుతున్నాం. నీ కోసం ఆయన పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో, అంటే పురుషుడిగా ఆలోచన చేయండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు కన్య అయిన మరియ గర్భములో ఒక పోలికలుగా రావడానికి సంసిద్ధుడు, పోలికగా మార్చబడ్డాడు. అందుకని చూడండి, పరిశుద్ధాత్మ యొక్క పోలిక. అందుకని ఆ పోలికే అతని పరిశుద్ధంగా చేసింది. కాబట్టి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ చేత మనమందరం కూడా చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీలో కొంతమందికి పోలికలు మారిపోయింది. అందుకని పౌలు భక్తుడు గలతీ సంఘంతో 4వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు స్వరూపం మీలో రావాలని నేను దినదినము ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు. చూడ మాటలు ఒకసారి, మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడి వరకు ఉన్నామా? 4వ అధ్యాయం 14వ వచనము 17. ఓకే, ఒక్క నిమిషం. 19, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయంలో మరలా నాకు. ఒక దైవజనుడికి ఉన్న ప్రసవ వేదన తెలుసా? ఎందుకు ఈ రోజు ఇలా కూడుకున్నామో తెలుసా? మాకు వేదన. మీరు దేవుని పోలికలో ఉండి సాతాను పోలికలోనికి వెళ్ళిపోయారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం చదివితే
ఒకప్పుడు ఆత్మ సంబంధంగా ఉన్నవారు మెల్లిమెల్లిగా 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 శరీర సంబంధులుగా మారిపోయారు. మనం కూడా చూడండి, చదువు లేనప్పుడేమో కాకరకాయ అనేవాళ్ళం అంట, చదువుకున్నాక మరి చదువు ఎక్కువైందేమో కేకరకాయ అంటాం. యేసును నమ్ముకునేంత వరకు అమ్మో మా గొప్ప దేవుడని అంటాం. యేసుని గురించి తెలుసుకున్న తర్వాత ఏదో ఆయన నువ్వేదో ఫ్రెండ్స్ అన్నట్టుగా ఏమంటే మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, యేసు క్రీస్తు ప్రభు వారు మన పోలికలోకి వస్తే మనం బట్టిగా దెయ్యాలు పోలికలోనికి వెళ్ళిపోతున్నాం. కక్ష, కుతంత్రాలు, స్వార్థము ఇవన్నీ నిండి సాతాను స్వరూపంలోకి వెళ్ళిపోతాం. అందుకని పౌలు భక్తుడు సంఘంతో అంటున్నాడు, యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు ఏ పోలిక అవసరమైందో మళ్ళీ మిమ్మల్ని ఖండానికి అదే పోలిక. అందుకని వాక్యం అనే దానిని విత్తనంగా పంపిస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు ఆ వాక్యం ఈరోజు మిమ్మల్ని కంటుంది. ఆ వాక్యం చేత ప్రసవ వేదన పడుతున్నాం. మీలో పోలిక రావాలి, ఆయనలా మారిపోవాలి. అలా మారాలంటే వాక్యం మీద అవగాహన మనకి ఉండాలి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు వాక్య స్వరూపిగా మన మధ్యకు వస్తున్నాడు. దేవుని ఆత్మ మన మధ్యకు వస్తే యోహాను సువార్త 16లో ఉంటుంది, ఆయన తీర్పుల గురించి, శిక్షల గురించి, న్యాయము గురించి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. అందుకని పశ్చాత్తాపంతో రొమ్ము కొట్టుకొని అయ్యో నేను పాపిని, ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడినో ఇప్పుడు మారిపోయా మొత్తం. ఒకప్పుడు దేవుడు దేవుడు అనేవాడిని, ఇప్పుడు దేవుడినే పక్కన పెట్టేసి స్థాయికి చేరిపోయాం. ఆ రూపం పోయింది, ఆ భక్తి పోయింది, ఆ ఆత్మీయత పోయింది. ఈరోజు క్రిస్మస్ దేనికో తెలుసా? ఒక ప్రసవ వేదన. తల్లి ఎలాగైతే బిడ్డల కండానికి ఒక ప్రసవ వేదన అవసరమో నీకు కూడా ఒక ప్రసవ వేదన అవసరం. నేను మారాలి అన్నది ఒక వేదన రావాలి. అందుకనే వేదన పొందిన దేశం మీద మబ్బు. ఆ వాక్యాన్ని వినండి. వేదన అంటే ఏంటో, నరక వేదన. మబ్బు అంటే పాపం. కాబట్టి వేదన పొందొచ్చు దేవుడు నీ మీద మబ్బు లేకుండా చేయాలని భూలోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనందరినీ యేసు క్రీస్తు ప్రభు వారిని తన పోలికలోనికి మార్చినట్లుగా, అనగా మానవ యొక్క పోలికలోనికి మార్చినట్లుగా మనం చూస్తాం. అదే కొరింథీ భక్తుడు కూడా, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నారు. రెండో మాట చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు దేనికయ్యా అంటే పోలికనివ్వడానికి. రెండవది చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో, 8:14 అందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు. మనందరినీ కూడా దేవుని ఆత్మ ఏం చేయబోతుందంటే దేవుని కుమారులుగా మార్చడానికి నడిపింపు అవసరం. ఏమంటే అందరూ కూడా షూషాను కోటలో 12 నెలలు, 6 నెలలు సుగంధ ద్రవ్యాలు, 6 నెలలు మరొక ద్రవ్యాలతో ఎస్తేరు కూడా సిద్ధపడింది. అందరూ ఎవరికి వారు డ్రెస్ అని చూసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ రాజుగారికి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, నా యొక్క ప్రియుడైన హామాను నా యొక్క ప్రియుడైన ఎవరైనా హేగే ఏ యొక్క అలంకరణ అయితే తాను చేస్తాడో ఆ అలంకరణ అయితే దేవుడికి ఇష్టం అంటారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందరూ సొంత అలంకరణ చూసుకున్నారు, కానీ ఎస్తేరు మట్టిగా అయ్యా నీ ఇష్టం అని తను అప్పగించుకుంది. హేగే ఆమె ఎలా వంగమంటే అలా వంగింది. ఇంకో మాట చెప్పంటే, క్రాఫ్ వేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ముందు కొంగంటే ముందు కొంగుతాం. ఎందుకని? మనం బాగుండాలంటే మాట్లాడరే అమ్మా వంగాలి. ఇప్పుడు నీ క్రాఫ్ మా క్రాఫ్లతో పర్లేదంటారా? మగోళ్ళకి అయితే బాగా అర్థమైంది. క్రాఫ్ వేయించాలనుకోండి, ఒకసారి ముందు కొంచుతాడు, వెనక్కి కొంచుతాడు, వెనక్కి ముందుకి పక్కకి. కారణం ఏంటయ్యా అంటే నువ్వు అందంగా మారాలి. ఎంత క్రాఫ్ వేసాడు అనుకోండి, అందరూ విచిత్రంగా చూస్తారు. దేవుని కుమారుడు అవ్వాలంటే దేవుని నడిపింపు కావాలి. ఎక్కడ వంగాలో మీరు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చదువుకుంటే 6వ వచనం కాడి నుంచి 12వ వచనం వరకు కొన్ని లొంగే ఉన్నాయి, వంగే ఉన్నాయి, తుంచే ఉన్నాయి. చదువుతున్న మాట 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీద మీ అభయములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహములను, ధనాపేక్షలను ఇవేం చేయాలంట? చంపేయాలి. 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోటి బూతు మాటలను వాటిని విసర్జించుడి, వీటిని వంచేయాలి.
12వ వచనం. ఆ. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారు తగినట్లుగా మీ జాలి అయిన మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. కొన్ని వంచండి, కొంచెం తుంచండి, కొంచెం పెంచండి, అంతే. ఏ వంచాలో అవి వంచేయాలి, ఏవి తుంచాలో అవి తుంచేయాలి. అవి జరగాలంటే దేవుని ఆత్మ సహాయం కావాలి. అబ్బా తండ్రిని మొరపెట్టి దేవుని కుమారులు అవ్వాలి అంటే దేవుని యొక్క సహాయము ఎంతైనా అవసరమే. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దైవ వాక్యం సెలవిస్తుంది. ఒకటి, దేవుని ఆత్మ పోలికలోనికి నడిపిస్తుంది. రెండవది, దేవుని ఆత్మ మనల్ని దేవుని కుమారులుగా చేరుస్తుంది. దేవుని ఆత్మ లేకుండా నేను దేవుని బిడ్డను అనుకుంటే అది నీ మట్టిగా సరిపోతుంది. కానీ దేవుడు అనాలి ఏమని? నా కుమారుడు, నా కుమార్తె. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి దేవదూత వచ్చేమంటుంది? అమ్మ నీకు పుట్టవచ్చు, కానీ ఆయన ఎవరంట? దేవుని కుమారుడు. ఇక చివరి మాట ఏంటో తెలుసా? అతడు పరిశుద్ధుడై ఉంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్ల ఆ చావవలసిన వారై ఉండురు గాని ఆ ఆత్మ చేత శరీర క్రియలను చంపండి. అంటే శరీర క్రియలు చనిపోతే ఎలా ఉంటావు? పరిశుద్ధులుగా ఉంటావు. ఇప్పుడు చెప్పండి, సర్వోన్నతుడి శక్తి నిన్ను కమ్ముతుంది. పుట్టబోవాడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని పిలువబడతాడు. అమ్మ 3 మాటలు మీ ముందు పెట్టాను. చెప్పండి, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనకి ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి అవసరమైందంటే, ఒకటి, ఆయన మన పోలికలో ఉండాలి, లేకపోతే మనం అంగీకరించాం. రెండవది, పరిశుద్ధుడై ఉండాలి, లేకపోతే మనం దేవుడు ఒప్పుకోం. మూడవది, ఆయన దేవుని కుమారుడుగా పిలువబడాలి. మనలాగే తిన్నాము, పడుకున్నాము, తెల్లారింది అనుకుంటే ఎలాగా? అలా మానవుడిగా పుట్టిన దైవ కుమారుడిగా మరణించాలి, చనిపోవాలి, 3వ దినం తిరిగి లేవాలి, మృత్యుం చేయలే పరలోకానికి వెళ్ళాలి. మనుష్య కుమారుడిగా దేవుని కుమారుడిగా పిలువబడాలి. దైవ కుమారుడు పిలవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి రావాలి. కాబట్టి పరలోకం నుండి వచ్చిన దేవుని ఆత్మ భూలోకమునకు కన్య అయిన మరియ గర్భంలో రూపించబడింది. అందుకని గొర్రెల కాపరులు విచిత్రముగా ఆయన చూడడానికి పరుగులు తీశారు. సుమియోని ఎదురు చూశాడు, హన్న ఆతృతపడింది, జ్ఞానులు ప్రయాసపడ్డారు. ఏసేపు చేర్చుకున్నాడు, మరియ ఓర్చుకుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న జనాంగమా, పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. ఆయన లేకపోతే క్రీస్తు నీలో పుట్టలేడు. ఆయన లేకపోతే క్రీస్తు పోలికలను మనం మార్చబడలేం. ఆయన లేకపోతే దైవ కుమారుడిగా మనం పిలువబడలేం. కాబట్టి ఈరోజు క్రిస్మస్ నీ పశ్చాత్తాపం మీదే, నువ్వు ప్రభువుని వేడుకున్న దాని మీదే ఆత్మ సహాయమును పొందుకునే వారంగానే మనం ఉండాలి. రక్షణ ఏ సేవకుడైనా వచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిస్తే వచ్చేది కాదు. ఒక ఆయన డబ్బు మోడు పెట్టాడంట, గాలిడి సీమోను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు నువ్వు వస్తాడా అని. రాడయ్యా. అలా వస్తే అందరూ దేవుని ఆత్మను పొందుకుంటాం. ఆయన అన్నాడు, నీ హృదయం బాగోవాలి. చెప్పండి, ఏం బాగోవాలి? బట్టలు బాగోవడం కాదు. ఈరోజు అందరూ కూడా మెలమెల వేసి బట్టలు వేసుకురావచ్చు, అంత మందాన్న పౌడర్ కొట్టచ్చు, ముక్కు గుబేలను పుట్టించే సెంటు పుట్టించవచ్చు, కావలసిన తిండి బండారాలు తావచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వీటికి లొంగే దేవుడు కాదు. నీ హృదయం బాగుంటే నీ లోనికి వస్తాడు, నీ మీదకి వస్తాడు, నీ ప్రక్కన నిలబడతాడు, నిన్ను సర్వస్వచ్ఛ నేర్పిస్తాడు. దేవునికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అవసరమైతే నీకు నాకు ఇంకెంత అవసరం ఆలోచన చేయండి. దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. అందుకే ఆరాధించినప్పుడు కూడా ఎలా ఆరాధించాలంట? కాదండి, మీరు ఆరాధించుకొని నేను బట్టి సాష్టాంగ పడిపోతాను జ్ఞానం వాళ్ళు అంటారా? ఆత్మతోనూ సత్యముతోనూ. ఇప్పుడు ఆరాధన కూడా ఏం కావాలి చెప్పండి? ఆత్మ సహాయం కావాలి. ఇప్పుడు చెప్పండి, నిజంగా క్రిస్మస్ చేసావా? ఎన్ని సంవత్సరాలు పండగ చేసావా? క్రిస్మస్ చేసావా, పండగ చేసావా? చెప్పాలి మీరే. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఎలా ఆరాధించాలి? ఆత్మ ద్వారానే. మరి ఇప్పుడు నిజం చెప్పండి, నిజంగా దేవుని ఆత్మతోనే ఇన్ని సంవత్సరాలు నడిచామా? లేదా ఇక్కడి నుంచి అయినా నేను పరిశుద్ధంగా జీవిస్తూ నీ పోలికలో ఉంటూ ప్రభు శరీరక్తాలు పుచ్చుకుంటూ బాప్తిసం పొంది దేవుని కుమారుడిగా పిలువబడుతూ నీ చేత సాక్ష్యం పొంది అంతగా నేను జీవిస్తాను అనుకుంటే నిజమైన క్రిస్మస్ ఈరోజు చేసుకుందాం. తల వంచండి. దేవుడు తన ఆత్మ సహాయం అందరికి అనుగ్రహించును గాక.